ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పేషెంట్ స్పృహలోకి వచ్చారు, మీరు వెళ్ళి చూడొచ్చు. ఇలా చేసావేంటక్క? నీకేదైనా జరుగుంటే మేమంతా ఏమైపోయేవాళ్ళం. ఏంటి రోజా ఈ పని? బుద్ధుందా నీకు? ఎవరైనా ఇలాంటి పిచ్చి పని చేస్తారా? నీకేమన్నా అయ్యుంటే? మరి ఏం చేయను సార్? మీకు ఆ రోజే చెప్పాను, మీ మామ్ కోసం 10% అయితే మీ మీద నాకున్న ప్రేమ 90% అని. అది అబద్ధం కాదు సార్. అంతగా ప్రేమించిన మీరే నన్ను వద్దనుకున్న తర్వాత ఇంకెందుకు ఈ బ్రతుకు? ఎవరి కోసం నేను బ్రతకాలి? నా చావు నన్ను చావనివ్వకుండా ఎందుకు నన్ను బ్రతికించారు? దూరమైన మిమ్మల్ని తలుచుకుంటూ రోజు చస్తూ బ్రతకమనా? నా బ్రతుకంటే అది మీతోనే. ఇప్పటికి మీరు నన్ను కాపాడగలిగినా ఈ ప్రాణం మీకు దూరంగా ఎక్కువ రోజులు బ్రతకదు. నీకు మాటిస్తున్నాను రోజా, నీకు అన్యాయం జరగనివ్వను. తొందరపడి ఈలోపు మళ్ళీ ఇలాంటి పిచ్చి డెసిషన్స్ తీసుకోకు. మేమిద్దరం ఇంటి దగ్గర లేకపోతే మామ్కి డౌట్ వస్తుంది. రోజాని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త రోజా. స్టెప్ 5. అనుకున్నది సాధించడానికి నీకోసం నా చావును ఎరగా వేసి అరుణ్ని రమాదేవికి దూరం చేసి నా దగ్గర లాక్ చేసుకోవడం. ఆడదాని కన్నీటి దెబ్బకి చరిత్రలో లేకుండా పోయిన వంశాలున్నాయి, చరిత్రలో నిలబడిన వంశాలు ఉన్నాయి. ఆడదాని కన్నీటి చుక్కకి అంత బలముంది. నువ్వెంత రమాదేవి? దూరమైన మిమ్మల్ని తలుచుకుంటూ రోజు చస్తూ బ్రతకమనా? ఇప్పటికి మీరు నన్ను కాపాడగలిగినా ఈ ప్రాణం మీకు దూరంగా ఎక్కువ రోజులు బ్రతకదు. కొంచెం ఉంటే రోజా ప్రాణమైపోయేది. అదే జరుగుంటే అమ్మకి తెలియకుండా ఇంటికి తీసుకొచ్చినందుకు నీకు నాకు ఇద్దరికీ అమ్మ చేతిలో ఉండేది.
జరిగిపోయిన దాని గురించి మాట్లాడాలని నేను నిన్ను ఇక్కడికి తీసుకురాలేదు. జరగాల్సింది చూడమని చెప్పాలని తీసుకొచ్చాను. ఇంకా ఏం జరగాలి? ఆ రోజు ఆనందంగా బ్రతకడానికి ఏం కావాలో చూసి తనని దూరంగా పంపించే. నాతో కలిసి బతకడమే తన ఆనందం అంటుందిరా. కుదరదు అన్నాననే కదా ప్రాణం తీసుకోవాలని చూసింది. అందుకని ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? నన్నంతగా ప్రేమించే రోజాకి అన్యాయం చేయలేను. నువ్వు న్యాయం చేయాలనుకుంటే అమ్మ ఒప్పుకోవాలి కదా. అమ్మ ఒప్పుకోదని నాకు తెలుసురా. అలాని రోజాని దూరం చేసుకోవాలని చూస్తే తను ప్రాణాలతో ఉండదు. నువ్వు చెప్పు, అమ్మ కోసం ఒక అమ్మాయి ప్రాణం బలిమ్మంటావా? ఏదో బెదిరించడానికి రోజా అలా అంటుందిలే అనుకోవడానికి లేదు. కళ్ళారా చూసాం కదా. నువ్వు చెప్పేది నిజమే, కానీ అమ్మకి ఏమని చెప్తావు? రోజాకి ఎలా న్యాయం చేస్తావు? మామ్కి ముందుగా చెప్తే ఏది జరగదు. అందుకే రోజా ఫ్రెండ్స్కి కాల్ చేశాను. వాళ్ళందరినీ గుడి దగ్గర పెళ్లికి ఏర్పాట్లు చేయమని చెప్పాను. ఏంటి, గుడిలో పెళ్లి చేసుకుంటావా? మరి అమ్మని ఎలా ఫేస్ చేస్తావు? ఎలా అనేది పెళ్ళయ్యాక ఆలోచిస్తాను. నువ్వెంత రిస్క్ చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఇలాంటి పని నేను చేసినా పెద్దగా పట్టించుకోదేమో, కానీ నువ్వు చేసావంటే అమ్మ తట్టుకోలేదు. తెలుసు, కానీ ఏం చేయను. రోజాని చంపేసుకోనా? తన చావుకి కారణమయ్యానే అని జీవితాంతం చస్తూ బతకనా? రే, ఆలోచించే టైం లేదురా. ఇంట్లో పెళ్లికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఈలోపే నేను రోజాని గుళ్ళో పెళ్లి చేసుకోవాలి. అప్పటి వరకు నువ్వు కనిపించకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? నేను లేనని తెలిస్తే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. నా గురించి వెతకడం మొదలు పెడతారు. అందుకే నిన్ను హెల్ప్ చేయమంటున్నాను. నేనేం చేయాలి? నేను వచ్చే వరకు నా ప్లేస్లో నువ్వుండి మేనేజ్ చేయాలి. నువ్వు లేకుండా నేనెలా మేనేజ్ చేస్తాను? మనం ఏమైనా ట్విన్ బ్రదర్సా? ఒకరి ప్లేస్లో ఇంకొకరు కూర్చున్నా గుర్తుపట్టకపోవడానికి? మన ఆచారం ప్రకారం పెళ్లి కొడుకు ఫేస్ కనిపించకుండా తలపాగాకి పూలు కడతారు. నిన్నెవరూ గుర్తుపట్టే అవకాశమే లేదు. ప్లీజ్ రా, నాకు ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు. వీలైనంత త్వరగా పెళ్లి చేసుకొని వచ్చేస్తాను. అనయ్య, నా మీద అభిమానం ఉంటే ఇంకేమీ మాట్లాడకుండా నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నేను గుడికి వెళ్తున్నాను. అనయ్య, అమ్మా, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం. బా 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 బా. అన్నీ నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చాలా విషయాలు నేను నీతో చెప్పలేదమ్మా. కానీ ఇప్పుడు అక్క మనసు మార్చుకుంది. అందుకే ధైర్యంగా చెప్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.